జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో మీకు తెలుసా? తెలిసా అంటే ముందు దేవుని గురించి తెలియాలి కదా. దేవుడు ఎవరు? దేవుడు అంటే మనకు చాలా చీపు. దేవుడు అంటే సామాన్యుడు అనుకోకండి. దేవుడు అంటే మనం కూర్చోబెట్టిన చోట కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు, మనం ప్రార్థన చేస్తూ వస్తాడు, చి అంటే పోతాడు. దేవుడి గురించి మనకు బాగా లోకి ఎక్కువ మనకి. అందుకే మనం రూపాయి కానికేస్తే తీసుకునే ముష్టోని లెక్కేసినట్టు లెక్కేస్తారు. ముష్టోని లెక్కేసినట్టు. దేవుడి గురించి సరైన అవగాహన లేదు మనకి. దేవుడు అంటే ఏదో అనుకుంటున్నావేమో. జాలి కలిగిన వాడు, దీన మనసు కలిగిన వాడు, నిజమే. కానీ ఆయన స్థాయి తెలుసా? ఆ జాలి కలిగిన వాడు రూపం ఏంటో తెలుసా? ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఇక్కడ అడుగుతున్నాడు ఎలాంటి వాడంటే, ఆయన ఎలాంటోడు కాదు. ఎలాంటోడు? ఆకాశానికి ఎక్కి మరలా కిందకి దిగ్గలిగేంత కెపాసిటీ కలిగిన వాడు. అంటే ఎంత ఉంటాడు? ఆయన క్యాపబిలిటీ ఏంటో తెలుసా? భయంకరమైన గాలి మీదకొస్తుంటే ఒంటి చేత్తో దాన్ని ఏం చేస్తాడట? ఒంటి చేత్త ఆపగలిగేవాడు, గాలిని పిడికలతో బంధించగలిగేవాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు. నువ్వు ఏ సన్నిధికైతే వెళ్తున్నావో, ఏ మందిరానికైతే వెళ్తున్నావో, ఆ మందిరంలో ఉన్నవాడు అలాంటి ఎలా ఉంటాడు కాదు. మరి ఎలాంటి వాడంటే, గాలిని సైతం, ఎలాంటి గాలినైనా ఏం చేస్తాడు? పిడికళ్ళతో బిగించి చంపేయగలడు. గాలిని సైతం పిడికళ్ళతో బిగించి ఊపిరాడకుండా చంపేయగలిగేంత క్యాపబిలిటీ కలిగిన వాడు. అందుకే సముద్రం మీద ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు అలిసిపోయి అమరం మీద పడుకుంటే ఉవ్వెత్తి నెగిసిందట. ఏంటది? సముద్రం. ఎగరేసుకుని వచ్చిందట గాలి. వచ్చినప్పుడు ఏం చేశాడు? శిష్యులు కంగారు పడుతూ లేపితే కన్నెర్ర చేశాడండి. ఎందుకు వచ్చావు? ఆయన గాలిని సముద్రంని ఏం చేశాడట? గర్దించాడట. ఒక్కసారి ఏయ్ అనగానే ఏమైపోయింది? సముద్రం సైలెంట్ అయిపోయిందట. తుఫాన్ ఆగిపోయిందట. ఎవరాయన? తుఫాన్ని సైతం ఆపేసేంత దమ్ము కలిగిన వాడు. ఆయన లేచి నిలబడితే గాలి సముద్రం కూడా భయపడతాయి. ఎవరు భయపడతారు? గాలి సముద్రం. మీరు గమనించండి, గాలి సముద్రమే భయపడుతుంది. ఇప్పుడు భయపడినోడు ఎవడు? మంజాతే. ఇలా భయపడలేదురా మీరు అని చెప్పి దేవుడికి ఎలివేషన్ ఇచ్చాడు ఆయన ఎలాంటి తెలుసా? వరద పొంగి పారుతున్నప్పుడు ఒక్కసారిగా వరదని క్లీన్ చేయగలిగేంత క్యాపబిలిటీ కలిగిన వాడు. అది ఆయన స్థాయి. అలాంటి వాడి సన్నిధిలోకి వచ్చి నువ్వు ఎలా ఉంటున్నావు? ఇది ప్రశ్న. ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు ఎలా బతుకుతున్నావు? ఎవరి ముందుకు వచ్చావు? ప్రెసిడెంట్ గారంటే వణుకుపోతాం మనం కదా. ప్రెసిడెంట్ గారికి వణుకుపోతాం, కానిస్టేబుల్ గడగల్లాడిపోతాం. ఎందుకు? వాళ్ళ స్థాయి తెలిసి నీకు. మరి క్రీస్తు అంటే ఎందుకు భయపడలేదు? యేసు క్రీస్తు అంటే ఎందుకు భయం లేదు మనకి? సన్నిధిలో నాటకాలు ఆడేవాళ్ళు ఉన్నారు. నాకు విన్న కొన్ని వార్తలు ఏంటి తెలుసా? నేడున్న యువత, ఈ కుర్రోళ్ళందరూ, అమ్మాయిలందరూ కలిపట చర్చిల్లోకి రేగొడియాలు ప్యాకెట్లు ఎట్టుకెళ్తున్నారట. తెలుసా మీకు? ఏ ఒడియాలు? రేగొడి. తెలుసా తెలీదా? రేగొడియాల ప్యాకెట్లు ఏముంటాయి? గింజలు ఉంటాయి. తినేసిన తర్వాత ఈ గింజలు ఏం చేస్తున్నారంటే పిలుచుకోవడానికి ఈ గింజేసి ఆవిడని ఇలా కొట్టి ఈవిడ సైగ చేస్తాడు. ఈయన సైగ చేయగానే ఆవిడేం చేస్తుంది? ఆవిడ ముసుముసులు నవ్వులు నవ్వుతుంది. ఇవన్నీ ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఎవరికైనా భయం ఉందా అండి? ఎవరికైనా. మీరు ఊసులాడుకోవడానికి, మీరు కబుర్లు చెప్పుకోవడానికి ప్లేస్ ఏంటి? అందుకే ప్రసంగికులు, పాస్టర్ గారు లేచి ప్రసంగం చేస్తుంటే నిద్రపోతాడు. మరి అప్పుడే గుర్తొస్తాయి కబుర్లన్నీ. తెగ చెప్పుకుంటారండి. కొన్ని సంఘాలు చూస్తే ఆ చర్చిల కంటే సంతే నయం. కాస్త సైలెంట్గా ఉంటుంది. లేచి నిలబడగానే లొడాలు వాగుతుంటారు.
అన్ని కబుర్లు ఎందుకు వస్తున్నాయి నీకు? అన్ని కబుర్లు. టీచర్కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇస్తున్నారా దేవుడికి? టీచర్ ముందు పిల్లలు ఎలా ఉండాలి? యూనిఫామ్ వేసుకోవాలి, కాళ్ళకు షూ వేసుకోవాలి, సాక్స్లు వేసుకోవాలి, మెడలో టై వేసుకోవాలి, టై పైన మరలా ఐడెంటిటీ కార్డు వేసుకోవాలి, తర్వాత లేచి నిలబడాలి, పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పాలి, తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి, గుడ్ ఈవినింగ్ చెప్పాలి, మాట్లాడేటప్పుడు చేతులు కట్టుకుని నిలబడాలి. ఇవన్నీ అంటే టీచర్ ముందు ఎలా ఉండాలో తెలుసు, దేవుని ముందు అది మాత్రం తెలియదు. పాన్ పరాక నవ్వులతో పాస్టర్ గారిని బెదిరించే వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? కొన్ని సంఘాలు ఆడ పరాపరా నవ్వులతో వచ్చాడు, ఏటి అని అడుగుతాడు. ఇప్పుడు ఎవరు జడవాలి? పాస్టర్ గారు రెస్పెక్ట్. అది కాదు సార్ అనాలి. అది కాదు సార్. ఎవడు ముందు నాటకాలు ఆడుతున్నావు? ఈరోజు సేవకులంటే మర్యాద ఉందండి. అఫ్కోర్స్ మా సేవకులు కూడా అలాగే తగిలడ్డారులేండి, అది వేరే విషయం. ఇలా అలాంటి పండితులే ఎందుకు విలువపోయింది అనుకున్నారు? సేవకులు ఎలా ఉండాలో అలా ఉండాల్సినట్టుగా వీళ్ళు ఉండరు, విశ్వాసులు ఎలా ఉండాలో అలా ఉండాల్సినట్టుగా వాళ్ళు ఉండరు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? సేవకుడైన ఆయనైనా విశ్వాసైన నువ్వైనా ఎవరి సన్నిధిలో ఉంటున్నారు అది మర్చిపోతున్నారు. ఆయన మర్చిపోయాడు, నువ్వు మర్చిపోయావు. ఏమనుకున్నారు ఆయన గురించి? ఆయన గురించి మీ ఫీలింగ్ ఏంటి? చేతులు గాయాలు అయిపోయినాయి, ఇగో ఇంకా గాయాలు అలాగే ఉన్నాయి, మళ్ళీ ఏం చేయలేడు అనుకుంటున్నావా? గాయాలైపోయిన ఆ చేతులతోనే గాలిని పట్టేసుకోగలడు, తెలుసా? అదే అడుగుతున్నాడు. తెలుసా? ఎవని సన్నిధిలో మీ నాటకాలని అడుగుతున్నాడు. ఎవని సన్నిధిలో మీ నాటకాలు? ఆయన గురించి ఏమనుకుంటున్నారు? భయం లేకుండా బరి తెగించి తిరుగుతున్నారే. అలా తిరుగుతున్న వాళ్ళందరికీ ఆయన ఇస్తున్న వార్నింగ్ ఏంటంటే, ఆయన గురించి మీకు తెలుసా? తెలిస్తే మీకు భయం వస్తుంది. అందుకే మీరు గమనించండి, నేడు పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఎక్కడ లేదు. సంఘాలలో ఉంటే ఏమొస్తుంది? భయం వస్తుంది, బెదురు వస్తుంది. దేవుని గురించిన జ్ఞానం ఉంటే భయము బెదురు వస్తుంది. ఈరోజు భయము కానీ, భక్తి కానీ, బెదురు కానీ లేదంటే నీకు ఏ జ్ఞానం లేదు తెలుసా? పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం లేదు.